ప్రజలపై సామాజిక మాధ్యమాల ప్రభావం ఎలాంటిదో తెలియనిది కాదు. సినిమాల రివ్యూల దగ్గర నుంచి ఉద్యమాల వరకు వాటి ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. తాజాగా వైద్య రంగంపైన స్పష్టమైన ప్రభావం చూపించింది. 2014లో సామాజిక మాధ్యమాల్లో ప్రారంభమైన ఓ ఉద్యమం ఓ వైద్య పరిశోధనకు వందల కోట్ల రూపాయల విరాళాలు సమకూర్చిందంటే నమ్ముతారా? రెండు 2014లో ఓ లక్షలాది మంది సామాజిక మాధ్యమాల్లో ఓ సవాల్ విసిరారు. అదే ఐస్ బకెట్ ఛాలెంజ్. ఏఎల్ఎస్ అనే ఓ ప్రాణాంతక వ్యాధిపై పరిశోధన కోసం ప్రారంభమైన ఈ ఛాలెంజ్ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆకట్టుకుంది. దిగ్గజాల నుంచి సామాన్యుల వరకు అందరూ ఐస్ బకెట్ ఛాలెంజ్ను స్వీకరించారు, విసిరారు. ఒక బకెట్ నిండా ఐస్ ముక్కలతో కూడిన చల్లటి నీటిని తీసుకుని నెత్తిమీద నుంచి కుమ్మరించుకోవడమే ఈ సవాల్ ప్రత్యేకత. వ్యాపార దిగ్గజాల నుంచి దేశాధినేతల వరకు, హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అందరూ ఐస్ బకెట్ ఛాలెంజ్లో పాల్గొన్నారు. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, అంతర్జాలంలో ఎక్కడ చూసినా ఐస్ బకెట్ ఛాలెంజ్ గురించే చర్చించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెళ్ల, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్బర్గ్ ఇలా విభిన్న రంగాల దిగ్గజాలు ఐస్ బకెట్ ఛాలెంజ్ను పూర్తి చేశారు. తమ సహచరులు, స్నేహితులకు సవాల్ విసిరారు. హాలీవుడ్ తారలు, పాప్ సింగర్లు, క్రీడాకారులు సైతం ఈ సవాల్ను ఎదుర్కొని ప్రతి సవాల్ చేశారు. మన దేశంలోనూ ఈ ఛాలెంజ్ సందడి చేసింది. సానియా మీర్జా సహా బాలీవుడ్ తారలు అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముఖ్, బిపాషా బసు, అభిషేక్ బచ్చన్ చల్లని నీళ్లలో మునిగి తేలారు. కేంద్ర నాడీ వ్యవస్థలో న్యూరాన్లు పనిచేయకపోవడంతో సంక్రమించే ఈ వ్యాధి కారణంగా పక్షవాతం, కండరాల బలహీనత ఏర్పడుతుంది. ఈ వ్యాధికి ఎలాంటి చికిత్స లేకపోవడం దురదృష్టకరం. వ్యాధి సోకిన 3 నుంచి 5 ఏళ్లలో రోగి మృత్యువాత పడతాడు. ఇప్పటికే వందల కోట్ల రూపాయలు పరిశోధనకు ఖర్చు చేస్తున్నారు. అనేక స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సాయం అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐస్ బకెట్ ఛాలెంజ్ తెరపైకొచ్చింది. అంతర్జాలం ద్వారా సుమారు 1,70,00,000 మంది ఐస్ బకెట్ ఛాలెంజ్లో పాల్గొన్నారు. ఈ ఛాలెంజ్ ద్వారా సమకూరిన సుమారు $115 మిలియన్ అంటే దాదాపు 786 కోట్ల రూపాయలతో ఏఎల్ఎస్ వ్యాధిపై పరిశోధన జరిపారు. ఈ భారీ విరాళంతో 6 పరిశోధనా ప్రాజెక్టులు జరిగాయని ఏఎల్ఎస్ అసోసియేషన్ తెలిపింది. ఈ వ్యాధికి కారణమైన ఓ కొత్త జన్యువును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వ్యాధి సోకిన వారి కుటుంబాల జన్యువులపై 11 దేశాల్లో 80 మందికి పైగా శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు.
ఇంత భారీ స్థాయిలో జరిపిన పరిశోధనలో విజయం సాధించిన శాస్త్రవేత్తలు NEK1 అనే జన్యువును కనుగొన్నారు. దీని ద్వారా వ్యాధి చికిత్స సులభతరమయ్యే అవకాశముందని భావిస్తున్నారు. ఒక్క సత్కార్యం కోసం సామాజిక మాధ్యమం ఇంతలా ఉపయోగపడడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. అది కూడా కేవలం 8 వారాల్లోనే $115 మిలియన్ సమకూరడం విశేషమే. 3